ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున కూడి వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా కంటిన్యూ ఇన్ గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనములో కొనసాగండి. విశ్వాసముగా దేవుని యొక్క మంచితనములో మనము కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. కడవరకు కూడా మనం విశ్వాసంలో దేవుని మంచితనాన్ని మనం అనుభవించాలి అంటే విశ్వాసాన్ని వేడనాడకుండా ఉండాలి. దీనికి అనువైనటువంటి వాక్యము రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నది. దాని యొక్క సారాంశం ఏదనగా దేవుని మంచితనాన్ని మరియు ఆయన కఠినత్వాన్ని ఒకసారి ఆలోచించు. ఇశ్రాయేలీయులు విశ్వాసము లేకపోవడం వల్ల వారు పడిపోయారు. పడిపోయిన వారిపై దేవుడు కఠినంగా ఉన్నాడు. దేవుని వాగ్దానాల పట్ల, దేవుడు పంపించినటువంటి మెస్సియా పట్ల వారు నమ్మకాన్ని కనబరచలేకపోయారు కాబట్టి వారు విశ్వాసం నుంచి పడిపోయిన వారుగా దేవుడు వారిని పేర్కొంటున్నాడు. వారిపై దేవుడు కఠినంగా ఉన్నాడు. అయితే అన్యజనులమైనటువంటి మనము విశ్వాసము ద్వారా దేవుని యొక్క మంచితనాన్ని మనము పొందగలుగుతున్నాం. దేవుని కృపలో దేవుని మంచితనం బట్టి అన్యజనులైనప్పటికీ ఆయన వాగ్దానాలను మనము అనుభవించే విధముగా దేవుడు మనల్ని ఆస్వాదించాడు. ఒకవేళ విశ్వాసిగా ఉంటూ విశ్వాసములో నువ్వు పడిపోయి ఉంటే నీవు కూడా అలాగే నరికివేయబడతావు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనము ఈ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదువు. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీయులు, అన్యులు. ఇశ్రాయేలీయులు అవిశ్వాసము వలన నరికివేయబడ్డారు. అంటే విశ్వాసము లేకపోవడం వల్ల దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క ఆ వాగ్దానాలను వారు పొందలేకపోతున్నారు. అయితే అన్యజనులమైనటువంటి మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొంది దేవునిలో నిలబడి ఉన్నాం. ఆ దేవుని కుమారుడైన మెస్సియాని నమ్ముతున్నాం. దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలని మనం నమ్ముతున్నాం. కాబట్టి అది నిలిచున్నంత కాలము కూడా దేవుని అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్నవాడువై అంటావు. ఒకవేళ నిలవబడిన ఎడల నీవు నరికివేయబడదువు. ఇశ్రాయేలీయులు తొలగింపబడిన విధముగా నువ్వు తొలగింపబడదువు. ఈ మాటను మనం ఇంకా ధ్యానం చేస్తే ఈ మాటలు దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క దయను రెండిటిని కూడా మనము చూడగలుగుతున్నాం ఈ మాటల్లో. అంటే దేవుడు ఒకవైపు ఉగ్రత లేక తీవ్రత, రెండో వైపు దయ, దేవుని దయ, దేవుని కోపం రెండు కూడా మనం చూడగలుగుతున్నాం. మన మీదేమో దయ చూపిస్తున్నాడు. మనము విశ్వాసంగా మెస్సియాని నమ్ముతున్నాం కాబట్టి, వాగ్దానాలు నమ్ముతున్నాం కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క ఆమ్, ఆమ్, స్వాస్థ్యముగా భావించబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులకు దేవుని కృప లేకుండా ప్రస్తుతం పోతుంది. కాబట్టి అన్యజనులమైనటువంటి మనము
ఈ విశ్వాసం ద్వారా దేవుని దయకు మనము అర్హులయ్యాము కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇశ్రాయేలీయులు విశ్వాసం లేకపోవడం వల్ల దేవుని కృప నుంచి ఏ విధంగా తొలగిపోయారో మీరు అలాగే బడే విధంగా ఉంటారు కనుక మీరు జీవితాన్ని చాలా కేర్ఫుల్గా బ్రతకండి. విశ్వాసములో కొనసాగండి. దేవునిని నమ్ముకొనండి. దేవుని బిడ్డలుగా జీవించండి. యేసు మార్గములో నడవండి అని ఈ యొక్క మెసేజ్ యొక్క సారాంశమై ఉన్నది. విశ్వాసం ద్వారా దేవుని ఒలీవల చెట్టుకు అన్యులు అంటుకట్టబడ్డారు. అది దేవుని దయ, దేవుని వాగ్దానాలు పొందడానికి. అయితే పడిపోయినటువంటి ఇశ్రాయేలీల మీద దేవుడు కఠినత్వంగా ఉన్నాడు. ఆ యొక్క చెట్టు నుండి ఇశ్రాయేలీలు నరికివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనము ఈ పిక్చర్స్ చూస్తే గ్రీన్ కలర్లో ఉన్న పిక్చరు ఆ చెట్టు అబ్రహాము అబ్రహాము వాగ్దానాలు అబ్రహాము వాగ్దానాలలో యాక్చువల్గా ఇశ్రాయేలీకి మాత్రం సంబంధించినటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వారే పొందాలి రూల్ ప్రకారం. అయితే రెండో పిక్చర్లో కొన్ని గ్రీన్ స్టెమ్స్ని, కొమ్మల్ని నరికివేయబడినట్లుగా ఉన్నాయి. అంటే అబ్రహాము వాగ్దానాలు, అంటే దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలను పొందే వారిలో కొంతమంది ఇశ్రాయేలీయులు అవిశ్వాసము చేత తొలగింపబడ్డారు. అది రెండో పిక్చర్. ఈ కొంతమంది ఇశ్రాయేలీలు దేవుని యొక్క వాగ్దానాలు నమ్ముతున్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది ఇశ్రాయేలీలు తక్కువ సంఖ్యలో అయినప్పటికీ దేవుని వాగ్దానాలను, అదే విధముగా మెస్సియాను, యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడిగా నమ్మే యూదులు కూడా ఉన్నారు. ఆ మాటకు వస్తే క్రైస్తవుల్లో మొదటి క్రైస్తవులు యూదులే అని చెప్పవచ్చును. యూదుల నుంచే క్రైస్తవ్యం సర్వ ఆ, ప్రపంచము కూడా వ్యాప్తి చెందింది. ఈ రెండో పిక్చర్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ చెట్టు కొమ్మలకు ఎక్స్ట్రాగా మళ్ళా కొన్ని ఇంకొక లైట్ గ్రీన్ కొమ్మలు ఉన్నాయి. వాటిని అతికించాడు, అంటుకట్టాడు అనమాట. అవి అన్యులు అనమాట. అన్యులు ఆ ఆ చెట్టుకు అంటుకట్టబడి ఉన్నారు. అంటే యోదయ జనాంగముతో పాటు కొంతమంది యూదులు పొందేటువంటి ఆ ఆశీర్వాదాలను అన్యజనులైనటువంటి మనకు యేసునందు విశ్వాసం ఉంచటం వలన అవి మనకు ఆయన ఇవ్వగలుగుతున్నాడు. అంటే అన్యజనులకు కూడా అబ్రహాము వాగ్దానాలు, ఆ ఆ పరలోకము, ఆ దేవుడిచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవము, అవన్నీ కూడా ఎటర్నల్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆ, ఇశ్రాయేలీయులలో కొంతమంది నరికివేయబడి విశ్వాసం నుంచి తొలగబడ్డారు కనుక ఆ స్థానంలో అన్యులు చేర్చబడ్డారు. ఇది గ్రాఫ్టింగ్ అన్నమాట. గ్రాఫ్టింగ్ ఆఫ్ జెంటైల్స్ టు అబ్రహాం ప్రామిసెస్. అది మనకి పుస్తకంలో కూడా ఆమ్, ఆ, అంటుకట్టబడిన దత్తత చేయబడినటువంటి ఇశ్రాయేలీలని మన గురించి ఆ రోమిలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి విశ్లేషణ ఉంటుంది. పుస్తకంలో కూడా మీరు చదువుకోవచ్చు. ఇంకా దేవుడు ఏం వార్నింగ్ ఇస్తున్నాడంటే, ఇక్కడ మళ్ళా మనము కింద పిక్చర్కి వెళ్తే ఈ కొన్ని కొమ్మలు అవి మనము అబ్రహాము సంతతికి చెందినటువంటి ఇశ్రాయేలీలు కొంతమంది మెస్సియాను కూడా నమ్మడం వల్ల వారు ఆ చెట్టుకు, ఆ వాగ్దానాలకు అర్హులుగా వారు కూడా ఉన్నారు. అయితే అన్యులు కూడా చేర్చబడ్డారు దానికి. అన్యులను కూడా ఒకసారి ఆయన అవిశ్వాసంలో ఉంటే అన్యులను కూడా చెట్టు నుంచి నరికివేస్తానని చెప్పాడు. అది ఆ, మూడవ కింద బాగా బాటంలో అన్యుల్ని కూడా తీసివేయడం, అన్యుల్ని తీసివేసి మళ్ళీ ఆ స్థానంలో నమ్మే యూదుల్ని అంటుకడతానని చెప్తున్నాడు. సో ఈ విధముగా మనము ఆ, ఈ అంటుకట్టబడడం ద్వారా, విశ్వాసము ద్వారా ఒలీవ చెట్లకు అంటుకట్టబడిన వారం మనం, అన్యులైనటువంటి మనం విశ్వాసుల పట్ల దేవుడు దయ చూపిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు లభ్యమైనటువంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు. అయితే అదే సమయంలో అవిశ్వాసంతో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుని తిరస్కరించడం వల్ల చెట్టు నుంచి నరికివేశాడు. ఓ ఆ అన్యజాతికి చెందినటువంటి విశ్వాసులారా, మీరు కూడా విశ్వాసంలో నిలబడకపోతే మిమ్మల్ని కూడా నరికేస్తానని చెబుతున్నాడు. అది ఈ యొక్క
వాక్యం యొక్క సారాంశం. కాబట్టి మనం కేర్ఫుల్గా విశ్వాసంలో కడ వరకు నిలబడి ఉండవలెను. ఇది ఈ విధముగా ఇశ్రాయేలు వాగ్దానాలు ఇవన్నీ కూడా మెస్సియా కంటుకట్టబడినట్లుగా ఈ పిక్చర్లో ఆలివ్ చెట్టు తీసుకుని రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం స్టడీ మీకు ఆ, పుస్తకంలో కూడా ఉంటుంది. ఇది అంత్యకాల వర్తమానాల్లో ఉంటుంది, చూడవచ్చును మీరు. అన్యులపై ఉన్నటువంటి ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా కొనసాగింపుకు ఒక షరతు పెడుతున్నాడు ఇక్కడ. అదేంటంటే దేవుని దయలో కొనసాగింపబడాలంటే ఆ ఆ యొక్క విశ్వాసంలో కొనసాగింపబడాలి. కొనసాగకపోవడం వల్ల ఉపయోగం ప్రమాదం ఏంటంటే విశ్వాసంలో కొనసాగకపోవడం వల్ల ప్రమాదము మనల్ని కూడా ఆ యొక్క చెట్టు నుండి, అంటే ఆ బ్లెస్సింగ్స్ నుంచి నరికి వేస్తానని చెప్తున్నాడు. దేవుని దయ మనలో కొనసాగపోతే ఇశ్రాయేలీయులు కొంతమంది ఆ చెట్టు కొమ్మలను ఏ విధంగా అయితే తురించి వేసి మనల్ని అంటుకట్టాడో మళ్ళా మనల్ని కూడా తురించి వేసే ప్రమాదం ఉందని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవుడు ఆ, మంచి ఆ, స్వభావం కలిగిన వాడే, నశించిపోవాలి అని ఆయన కోరుకోడు. కానీ ప్రజలే చాలామంది ఈ దినాల్లో మోడర్న్ సివిలైజేషన్లో పండితులని, లేకుంటే ఆ, ఆ, నిర్మూలనవాదులు, అబాలిషనిస్ట్స్, హ్యూమనిస్ట్ మానవతావాదులు, రైటిస్టులు, లెఫ్టిస్టులు, ఇలాగ రకరకాల ఫెమినిస్టులు, మోరలిస్టులు, అలాగే రకరకాల ఆ, విధాలుగా వర్గాలుగా మానవులు వివిధ అంశాల మీద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు దేవుని కూడా నిలబెట్టి ప్రశ్నించాలని అనుకుంటారు. ఒకసారి ఒక ఎథిస్ట్ ఏమి ప్రశ్నించాడంటే, నోవాహు జలప్రళయంలో లక్షలాది మంది, ఆ జనరేషన్ అంతా కూడా నోవాహు కుటుంబం మినహాయించి మిగతా జనరేషన్ అంతా కూడా ఆ వరదలో మునిగిపోయేటట్టు చేసి వాళ్ళు నాశనం అయిపోయే విధంగా దేవుడు చేశాడే వాళ్ళ పాపాలను బట్టి. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కదా, వాళ్ళ పాపాలని క్షమించేసేసి ఆ, ఆటోమేటిక్గా వాళ్ళని కూడా ఉండాలి కదా. దేవుని ఉగ్రత అంతాలాగెందుకు చూపిస్తున్నాడు? మీ దేవుడు దయలేనివాడా అని వారు ప్రశ్నించారు. అయితే మానవులు సృష్టింపబడిన వారు. దేవుడు, మన దేవుడు సృష్టికర్త. సృష్టింపబడిన వాడు సృష్టికర్తను ప్రశ్నించకూడదు. ఆ సృష్టికర్తకు మన గురించి అంతా తెలుసు. సాతాను కూడా సృష్టింపబడిన వాడే, సృష్టికర్త కాదు. అందువలన అబౌవ్ సాటన్, అబౌవ్ హ్యూమన్ బీయింగ్స్ దేవుని ఆలోచనలు ఉంటాయి. అందువల్ల దేవుడు మనకు మేలు చేయాలని ఆయన ఇప్పుడు చూస్తానే ఉంటాడు. సాతానుకు మేలు చేయాలన్నా వాడు వినడు. మొదటి నుంచి రెబెలియన్ కాబట్టి తిరుగుబాటుదారుడుగానే, దేవునికి వ్యతిరేకదారుడుగానే ఉన్నాడు. అదే విధముగా వాడికి నాశనం కూడా అదే విధంగా రాసి పెట్టబడి ఉంది బైబిల్లో. ఆ అగ్ని సరస్సులో 1000 ఏండ్ల పాలన తర్వాత తోసివేయబడతాడు. ఆ అవిశ్వాసులు కూడా తోసివేయబడతారు. నిత్య అగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ విధంగా మనము మన పట్ల దేవుడు అన్యజనులైనప్పటికీ మన పట్ల ఆయన ఆ దయ కలిగి ఉన్నాడు. ప్రశ్నించే వాదము దేవునికి ఇష్టం ఉండదు. దేవుణ్ణి మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. మనం ఈ భూమి మీద కొంతకాలం ఉంటాము. మన ఆయుష్ తీరగానే మనం ఈ భూమిని వదిలివేసి వెళ్ళిపోవాలి. ఉంటాను, ఇక్కడే ఉంటాను, నాకు అంత సిరి సంపదలు ఉన్నాయి, నేను లోకంలో అనుభవించగలనంటే అది కుదరదు. మనము కొంతకాలం మాత్రమే ఉంటాం. ఆ కొంతకాలమే దీర్ఘకాలం అనుకుంటూ మానవులు వాళ్ళకి వాళ్ళే శ్రేష్ఠులు అనుకుంటూ దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి జనాంగం అంటే ఆయనకు ఇష్టం ఉండదు. దేవుని మీద నింద వేయడం అనేది కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఒక వాక్యము చూడండి, రోమిలకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 19వ వచనంలో, ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నువ్వు నాతో చెప్పుదువు. అంటే ఆయన మీద ఆయన ఎదిరించేవాడెవడు? అంటే ఆయన ప్రశ్నించేవాడెవడు? ఆ ఆయన ఇకను నేరము మోపనేలా అని ఆయన మీద నేరము మోపకూడదు అనే విధానంలో ఈ వాక్యం రాస్తున్నాడు. 18 వచనాలు కూడా చూస్తే, ఆయన అంటే దేవుడు ఎవరిని కనికరింపగోరునో వారినే కనుకరించును, ఎవరిని కఠినపరచగోరునో వారినే కఠినపరచు. అంటే ఇట్ ఈస్ ద క్రియేటర్స్ విష్ అండ్ విల్. ఆయన అందరి మనసులు ఎరిగిన వాడు గనక, అందరి మనస్తత్వాలు తెలుసున్నవాడు గనక
ఎవరి మీద దయ చూపించాలో ఆయన ఇష్టం, అది మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. నోవాహు కుటుంబం మీదే ఎందుకు దేవుడు దయ చూపించాడు, మిగిలినటువంటి మనుష్యుల మీద ఎందుకు దయ చూపించలేదంటే ఆయన తెలుసు హృదయ కాఠిన్యతను బట్టి ఆయన కూడా కఠినం అయిపోతూ ఉంటాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా వినయ మనస్కులను, విరిగి నలిగిన మనస్కులను ప్రేమిస్తాడు. వాళ్ళు తప్పు చేసినప్పటికీ తిరిగి లేవనెత్తేటువంటి విధానంలో ఉంటుంది. ఆ 20 వచనం చూస్తే, "ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? అసలు హూ ఆర్ యూ టు గో అగెనెస్ట్ గాడ్? నన్ను ఎందుకు ఇలాగ చేస్తావని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా?" అంటే క్రియేట్ చేయబడినటువంటి మానవులు క్రియేటర్ని ఎందుకు ఇలా చేసావని అడగడానికి హక్కు లేదు. మానవతావాదులు, ఎథిస్టులు వీళ్ళంతా దేవుని మీద నిందేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని. దేవుడు కొన్ని ప్రమాణాలను మానవులు ఆ, విశ్వాసులుగా ఉండాలి, యేసు ద్వారా రక్షణ పొందాలి, ప్రేమ, దయ, కరుణ, ఆ, ఇంకా, ఇంకా పాపాలను క్షమించడము, పాపాలు చేయకుండా ఉండడము, దేవుని దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో సాక్షులుగా ఉండడం, అలా ఒక ఒక కొన్ని విషయాలను దేవుడు మనకు నిర్దేశించాడు. వాటికి ఎగెనెస్ట్గా ఉంటూ దేవుని కృపను పొందాలంటే అది చాలా కష్టం. కనుక రూపింపబడిన వాడు, మనము రూపింపబడిన వాడు, రూపించే ఆయనను అంటే క్రియేటర్ని మనం ప్రశ్నించడానికి వీలు లేనే లేదు. దేవుడు మన గురించి పూర్తిగా ఆయనకు తెలుసు. ఆయన అన్యాయస్తుడేం కాదు. ఆయన మన మానవ హక్కులు తెలుసు, సమానత్వం తెలుసు, ప్రజాస్వామ్యాలు తెలుసు, ప్రజెంట్ పాశ్చాత్య ప్రపంచము విలువలన్నీ తెలుసు. అయితే మానవుడే పాప ఇచ్చల్లో పడి దేవుని మీద తిరుగుబాటు చేసేవాడుగా ఆయన ఉండడం అనేది చాలా విచారకరము. మన మార్గాన్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు ఎంతకైనా మానవుల పట్ల ప్రేమ చూపించాలనే కోరుకుంటాడు. వాళ్ళందరినీ కూడా లేవనెత్తాలనే కోరుకుంటాడు. ఈ ఈ ఈ ఈ దినాల్లో ఇజం అనేటువంటి మాటను మీరు వింటున్నారు. గత ఆదివారమే మీకు ప్రొటెస్టెంటిజం, క్యాథలిక్ ఇజం. ఇజం అంటే అదొక మార్గం అన్నమాట. ఆ ఈ రకరకాల ఇజముల ద్వారా మనుష్యులు తమ కార్యక్రమాలని చేస్తున్నారు. దేవునికి ఇజం అంటూ ఏమీ లేదు. ఆయనకు ఒకటే, ఆయన కరుణా ఇజం. ఆయన ఇప్పుడు మానవుల పట్ల ప్రేమ కలిగి ఉంటాడు. ఆయన మనము నోవాహు కథ ఒకటి చూస్తే ఆయన యొక్క ఉద్దేశాలు మనకు తెలిసిపోతాయి. ఆ, యోనా 3:8లో మనం చూస్తే వారు 40 దినాల్లో ఆ పట్టణం అంతా, నీనెవె పట్టణం అంతా నాశనం అయిపోతుందని నోనా ద్వారా ప్రకటించేశాడు. దేవుని యొక్క శాసనం వెళ్ళిపోయింది. అయితే అక్కడ నీనెవె పట్టణస్థులందరూ రాజుతో సహా కలిసి, ఒకవేళ దేవుడు మా మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడేమో అని, మనుషులారా ఏది పుచ్చుకోకండి, ఉపవాసం ఉండండి, పశువులు కూడా మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదని నిబంధనను వారు విధించుకున్నారు. రాజు చేశాడు అలాగా. అంటే దేవుడు ఏమన్నా మారుతాడేమో ఒక ట్రైల్ వేస్తారు వీళ్ళు. ఆ, అందరూ పోయేవాళ్ళే కదా, చనిపోయేవాళ్ళే కదా. అయితే వాళ్ళు వాళ్ళు అనుకున్న విధముగా కాకుండా దేవుడే ఏం చేశాడంటే, దేవుడే పశ్చాత్తాపడినట్టుగా ఉంది. అబ్బా, డూ యూ హ్యాడ్ అబౌట్ ద రిపెంటెన్స్ ఆఫ్ గాడ్? ఆయన ఎందుకు రిపెంట్ అవ్వాలి? అయితే ఆయన చేయదగినటువంటి పనిష్మెంట్ని ఇవ్వకుండా మనసు మార్చుకోవడం ఇక్కడ రిపెంటెన్స్ అన్నట్టుగా మనం చూస్తున్నాం. నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుచునని తాను మాట ఇచ్చినది కీడు చేయక మానేను. అంటే కీడు చేస్తాను, నాశనం చేస్తాననే మాటను వెనక్కి తీసేసుకున్నాడు. ఇక్కడేముంది? దేవుడే వాళ్ళ వాళ్ళ క్రియలను, అంటే ఉపవాసం చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, విరిగి నలిగిన హృదయంతో దేవాన్ని మొరపెడుతున్నారు, మనసు మార్చుకున్నారు. మారు మనసు కలిగిన వారిని, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని ఆయన తప్పనిసరిగా దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. తాను చేయాలనుకునే కీడు వారు చేయకుండా ఉండడమే ఇక్కడ దేవుడు పశ్చాత్తాపుడైనట్టుగా మనము చూస్తున్నాం. గాడ్ రిపెంటెడ్ ఆఫ్ ద ఈవిల్ దట్ హీ had said that he would do unto them, and he did it not. ఆయన చేయలేదు, వాళ్ళకి అపకారం చేయలేకపోయాడు. అంటే ఇక్కడ పశ్చాత్తాపం పడడం అంటే చేయదగినటువంటి కీడును చేయకుండా తన మాటనే మార్చేసుకున్నాడు. అప్పుడు
నోవాకు కూడా కోపం వస్తుంది. ఏంటి దేవుడు చెప్పిన మాటను ఆయన నెరవేర్చకుండా అన్నట్టు ఇంక తర్వాత కదా నాలుగో వచనంలో సొర చెట్టు ఎండిపోవడం ఇవన్నీ మీకు తెలుసున్నవి. వివరాలకు చదవండి. అంటే సమ్ టైమ్స్ గాడ్ మే చేంజ్ హిస్ డెసిషన్ అపాన్ అస్. మన జీవితాల్లో కూడా మనం ఆ, వ్యర్థులముగా దేవుని మార్గాలకి దూరంగా ఒక నాశన పాత్రలుగా మనం ఉంటున్నప్పుడు దేవుడు మన దేవుడు మన పట్ల కోపాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది కనుక మనం మార్గాల్ని మనము మార్చుకోవాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో రాస్తాడు, నా కుమారుడా, దేవుడు ఇచ్చేటువంటి శిక్షను తృణీకరింపకము. సమ్ టైమ్స్ వీ మే బి పనిష్డ్. ఎందుకు నేనెంతో భక్తిపరుడిని, నేనెంతో విశ్వాసని అనుకోకూడదు. ఏదో సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ విత్ ఇన్ యూ, సమ్ సిన్ ఈజ్ గోయింగ్ విత్ ఇన్ యూ అన్న విధముగా మనల్ని మనము కరెక్ట్ చేసుకోవాలి. ప్రియమైన, నీ మాటలు సరిగ్గా ఉండకపోవచ్చు, నీ ఊహల్లో అంత పాపం ఉండొచ్చు, ఇతరుల పట్ల ద్వేషభావం కలిగి ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, నువ్వు దేవుని లెక్కపరచకుండా ఉండవచ్చును. ఈ విధముగా దేవుని వాటిని హింసించడం, రకరకాలుగా ఏదో విధమైనటువంటి విధానములో క్రైస్తవులే విశ్వాసులే ఉండడం బట్టి దేవుడు వారి మీద కీడు తెప్పిస్తానని చెప్పాడు. కీడు తెచ్చిన ఎడల మనము కీడు వచ్చి నాశనం అయిపోకుండా ఉండే విధంగా మనమే రిపెంట్ అవ్వాల్సిన వారమై ఉన్నాము. దేవుడు చేయాలనుకునేటువంటి దానిని ఒక్కొక్కసారి హీ విల్ చేంజ్ బికాస్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ది రిపెంటెడ్ పీపుల్. అలాగే 2 పేతురు 3వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే, మీ ఆ, ఈ ఈ 3వ అధ్యాయంలో దాన్ని మనము బాగా అంతా చదివితే మొదటి వచనం నుంచి, మీ దేవుడు యేసుప్రభు వస్తానన్నాడు కదా, ఇంకా రావట్లేదు ఏంటి? భూమి ఎలాగ ఉంది, ప్రకృతి ఎలాగ ఉంది, మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు. మరి ఇంకా మీ దేవుడు 2000 సంవత్సరాలు అయిపోయినా యేసుప్రభు తిరిగి రాలేదని విమర్శిస్తున్నారు. అంటే యాక్చువల్గా మొదటి శతాబ్దాల్లోనే ఇది స్ట్రాంగ్గా ఉండేది. ప్రభు వస్తాడు మధ్యాకాశానికి అనేది ఎక్కడ 2000 సంవత్సరాల ముందు నుంచే ఈ మాట ఉంది. బైబిల్లో ఉన్నటువంటి మాట. ప్రతి యుగంలో కూడా, ప్రతి జనరేషన్లో కూడా ప్రజలంతా కూడా దేవుని కోసం ఎదురు చూచి ఆ విశ్వాసం నుంచి చనిపోయిన వారు ఉన్నారు చాలా యుగాలుగా. అయితే చాలా జనరేషన్స్. అయితే ఎప్పుడు వస్తాడో అన్నది ఆయన ఇష్టం. అది ఆయన క్రియేటరు, మనం క్రియేట్ చేయబడిన వాళ్ళం. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన ఇష్ట ప్రకారం వస్తాడు. మనకి రక్షణ వాగ్దానం ఇచ్చాడు కదా, మీరు చనిపోయినను పరలోకంలో ఉంటారు, పరదేశంలో విశ్రాంతిగా ఉంటారు. చనిపోకుండా ఉండి ఆయన వచ్చేటప్పుడు, మధ్యాకాశానికి వచ్చేటప్పుడు మీరు మార్పిడి చెందుతారు, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతారు. పునరుద్ధానం కాదు, ట్రాన్స్ఫర్మేషన్ చెందుతారు. మహిమ శరీరంతో వెళ్తారు, ఆయనతో వెళ్ళిపోతారు. అందువల్ల మనము దేవుని క్వశ్చన్ చేయకూడదు. కానీ కొంతమంది ప్రశ్న 2 పేతురు 3వ అధ్యాయము 8-9లో మనం చూసినట్లయితే, దేవుని దృష్టిలో ఒక రోజు ఒక 1000 సంవత్సరాలతో సమానం. 1000 సంవత్సరాలతో ఒక దినం సమానం అని ఉంది. అంటే ఒక దినము ఈజ్వల్ టు 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఈజ్వల్ టు ఒక దినం. అంటే ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకు ఉంటాయి. మన క్యాలిక్యులేషన్స్ ఎలాగున్నా దేవుని క్యాలిక్యులేషన్సే ఫైనల్. కనుక మనము ఎప్పుడొస్తాడా అని చూడకుండా ఆయన వస్తాడనే దాన్ని మీదే నమ్మకం ఉంచి మన జీవితాన్ని కడ వరకు ముగించాలి. ఆ, మనము ఇప్పుడు ప్రస్తుతము ఆ, ఈ టైం స్కేల్లో ఆ, 6వ దినం నాడు ఉన్నాం మనం. 6వ దినం అంటే 6000 సంవత్సరాలు అనుకుంటే 6000 సంవత్సరాలలో ఉన్నాం మనం. 6000 సంవత్సరాలు అయిపోగానే 7వ రోజు వచ్చేస్తుంది. అంటే 7వ రోజు అంటే శనివారం, అంటే శుక్రవారం ఉన్నాం. దేవుని క్యాలెండర్లో మనము శుక్రవారం ఉన్నాం. ఆదివారం నుంచి 6 డేస్ అయిపోయాయి. 6 డేస్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు 7th డేలోకి వెళ్ళిపోతున్నాం. అంటే 7th డే ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ మిలీనియం, దేవుని విశ్రాంతి. ఆ, ఆ దేవుని చిత్తమైతే మంచి విశ్లేషణ ఆదివారం నాడు మీకు ఇస్తాను. ఆ, ఇప్పుడు మనం బ్రతికేది 6000 సంవత్సరం. 6000 సంవత్సరాలకి 7000 సంవత్సరాలకి మధ్యలో 7 ఏండ్లు ఉంటాయి. 7 ఏండ్లు శ్రమలు. ఆ 7 ఏండ్ల శ్రమలు ఈ టైం స్కేల్లో మనం తీసుకోవట్లేదు. ఆ, మనం శుక్రవారం ఉన్నాం దేవుని క్యాలెండర్లో. మనం ఇప్పుడు శుక్రవారం నాడు ఉన్నాం. 6వ దినం నాడు ఉన్నాం. 6వ దినం అయిపోగానే 7వ దినం వచ్చేస్తుంది, దేవుని విశ్రాంతి లేక మిలీనియంలోకి వెళ్ళిపోతాం. ఈ విధముగా మనము ఇంకా అంత్యకాలంలో ఉన్నామని గమనించుకోవాలి. అయితే కొంతమంది ప్రశ్న చేస్తున్నారు, అంత్యకాలం అన్నాం, అంత్యకాల వర్తమానాలు అంటున్నారు.
ప్రభు వస్తాడు వస్తాడు అంటున్నారు. అంటే మన మన టైం స్కేలు మనకు తక్కువ. ఒక దినం అంటే 24 గంటలు అనుకుంటాం. దేవుడు ఒక్కోసారి ఒక దినం ఈజ్వల్ టు 1000 సంవత్సరాలు అంటాడు, 1000 సంవత్సరాలు ఈజ్వల్ టు ఒక రోజు అంటాడు. అందువలన ఆయన క్యాలిక్యులేషన్లే మనం గణించలేం. మనం ఇలాగ వస్తాడు వస్తాడని నమ్మటమే తప్పించి మనం ఏమీ చేయలేం. 9వ వచనంలో ఎందుకు నేను ఆలస్యం చేస్తున్నాను అన్న దానికి సమాధానం చెప్తున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. ప్రభు తన వాగ్దానాల గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఆయన ఆలస్యం చేయడు. హీ విల్ కమ్ టు టేక్ ఎస్ టు ది హెవెన్. అయితే అందరూ రక్షింపబడవలెనని, అందరూ మారు మనసు పొంది రక్షింపబడవలనని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం ఎందుకుగా? ఇన్ని వేల సంవత్సరాలు ఎందుకు రావడానికి? ఇంకా ఇంకా ఇంకో 2000 3000 సంవత్సరాలు ఏముండవు. ఎందుకంటే టైం స్కేల్ ఇచ్చాడు దేవుడు బైబిల్లో. 6000 సంవత్సరాల్లో 6000 సంవత్సరాల్లో ఇంకా ఆరో దినానికి వచ్చేసాం. ఈ 7000 సంవత్సరాల్లో అంతా మహిమ శరీరాలతో మనం ఉంటాం. రాజులుగాను యాజకులుగాను ఉంటాం. కొంతమంది ప్రజలు ఏడేళ్ల శ్రమల్లోంచి శరీరం తేలుతారు. వాళ్ళు మళ్ళా పునరుత్పత్తి చేస్తారు. అక్కడ జనాభా కూడా పెరుగుతుంది. ఈ ఈ అది ఆ మిలీనియం అంతా కూడా మీకు చాలాసార్లు చెప్పాను. అయితే కొత్త విశ్లేషణతో దేని చిత్తమైతే ఆదివారం నాడు మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ అంతా ఎందుకు ఆలస్యం అవుతుందంటే రీజన్ చెప్తున్నాడు కదా. ఎందుకు కంగారు పడిపోతారు మీరు? అందరూ కూడా మారు మనసు పొందాలి. ప్రతి వాడు కూడా నశింపక నిత్యజీవం పొందాలని దేవుని కోరిక. కనుకనే ఇంకా ఓ రోజు డిలే చేస్తే ఎవరైనా ఇంకోళ్ళు రక్షింపబడతారేమో, ఇంకొక రోజు డిలే చేస్తే యేసును నమ్ముతారేమో అనే విధానంలో దేవుని ఆలోచన ఉంటుందన్నట్లుగా 2 పేతురు 3:9 మనం చూస్తున్నాం. యాక్చువల్గా దేవుడు యేసు ప్రభు అనేటువంటి వార్త భూదిగంతాల వరకు వెళ్ళిపోయింది. అందరికీ తెలుసు. ప్రతి వాడికి కూడా, అడవిలో వాళ్ళకి కూడా తెలుసు. నాగరికత తెలియని వాళ్ళకి కూడా మైటీ గాడ్ ఉన్నాడని తెలుసు. మైటీ గాడ్ యేసు ప్రభుని పంపించాడని తెలుసు. అయితే నమ్మకం అనేది, విశ్వాసం అనేది, దట్ ఈస్ దర్ పర్సనల్ థింగ్. అది అది వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు మన చర్చ్ చుట్టుపక్కల వారు మనం చేసే ఆరాధనలో మనం చర్చ్కి వెళ్ళడం, ఈ లేక చర్చ్లో ఏదైనా డెకరేషన్లు, బయట బ్యానర్లు ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. మన చుట్టుపక్కల వాళ్ళకి యేసుప్రభు అంటే తెలుసు. బట్ దే డోంట్ బిలీవ్ ఇట్. అక్కడ గమత్ ఏంటంటే ప్రభు గురించి తెలియచెప్పాలి మనము. వీ డోంట్ ఫోర్స్ దెమ్. ఎవరిని కూడా ఫోర్స్ చేయము. ఫోర్స్ చేసినా ఎవడ మారడు. దేవుడే, పరిశుద్ధాత్మే వారిని మార్చాలి. కనుక మనవిది ఏంటంటే మనకు తెలుసున్నటువంటి వార్తను, శుభవార్తను, యేసయ్య వార్తను, ఆ ప్రేమ వార్తను ఇతరుల చెవికి వెళ్ళే విధంగా చేయడం. అంతేగాని వాళ్ళని ఫోర్స్బుల్గా మనం చేయలేము. చేయాలన్నా చేయలేము. పరిశుద్ధాత్ముడే ఆ పని చేస్తాడు. కాబట్టి భూతిగంతముల వరకు సువార్త వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అంతం వచ్చేస్తుందని కూడా చెప్పాడు ప్రభు. ఇంకా ఆ, మా ఆలస్యం చేస్తున్నాడు అంటే కొద్దిపాటి మంది ఇంకెవరైనా రక్షింపడతారేమో అని చూస్తున్నాడేమో. ఆ మాటకు వస్తే యూదులే రక్షింపడలేదు చాలా వరకు. ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశంలో ఇప్పటి తరంలో మెజారిటీ ఆఫ్ ది జ్యూస్ యేసును నమ్మరు. యెహోవా దేవుడే, యెహోవా దేవుడు అంటారు. మెస్సియా వస్తాడు, మా కోసం వస్తాడు అన్నారు. ఏమో వాళ్ళు కూడా కొంతమంది మారవచ్చునేమో. యూదుల్లో మన భారతీయుల్లో ఎవరైనా మారవచ్చునేమో. ఆ, ఇన్ని కోట్ల మంది, ఆ, ఇన్ని 1.4 బిలియన్స్ ప్రజల్లో ఒక్కడన్నా రక్షింపడతారేమో అన్న విధంగా దేవుడు డిలే చేస్తున్నాడని మనం అనుకోవాలి. అంతే. ఈ డిలే చేసే లోపల మన కాలం అయిపోతే అయిపోతుంది. మా మా మళ్ళీ కొత్త తరం వాళ్ళు ఆయన కోసం ఎదురు చూస్తారు. 2000 సంవత్సరాల మాట ఇప్పటికీ నెరవేర్చబడలేదు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ 9వ వచనంలో ఆయన వాగ్దానములను గూర్చి ఆలస్యం చేయడు. నెవర్ నెవర్ నెవర్. దేవుని యొక్క వాగ్దానాలను మనం పొందడానికే ఆ యేసయ్య అనే చెట్టుకు లేక ఇశ్రాయేలు అనే చెట్టుకు అంటుకట్టబడ్డాం. మన యొక్క విశ్వాసాన్ని మనము కడవరకు ఉండాలి. విశ్వాసములో ఉండకుండా పడిపోకుండా ఉండాలి. ఒకవేళ ఆ విశ్వాసం పోతే చెట్టు అంటుకట్టబడినటువంటి బ్రాంచెస్ని కొన్ని తీసివేసినట్లుగా మనల్ని తీసివేసి మళ్ళా మన ప్లేస్లో యూదుల్ని పెట్టేస్తాడన్న భయంతో మనము బ్రతకాలి. దేవుడు అలా, యేసుప్రభు అలా చేయడు. రక్షింపబడిన వారిని ఒకసారి తిరస్కరించడైనా అయితే నువ్వు తిరస్కరిస్తూ ఉన్నట్లయితే మరి ఆయన ఏం చేస్తాడో నీ హృదయానికే తెలుస్తుంది. కాబట్టి ఓ ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి పరిశుద్ధులారా, కడవరకు మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోండి.
వాగ్దానం చేసినవాడు వాగ్దానాలను నెరవేర్చేవాడై ఉన్నాడు. మనం 6వ రోజులో ఉన్నాం. 6000 సంవత్సరంలో ఉన్నాం. 7000 సంవత్సరంలోకి ప్రవేశించాలి. మనం అంత్యకాలంలో ఉన్నాం అని భయపడుతూ జీవించాలి. ప్రభు బాటలో జీవించాలి. ప్రభు మాటను ఇతరులకు చెప్పాలి. ప్రభు వైపు తిప్పే విధంగా మనము ప్రయత్నం చేయాలి. మనమే దేవునికి వ్యతిరేకమైన సాక్షులుగా ఉండే పరిస్థితి ఉంటే దేవుడు చాలా ఆయన కోప్పడతాడు కూడా మన మీద. కాబట్టి దేవునికి ఇష్టలైనటువంటి జనుల వలె విశ్వాసముతో యేసు అనే రక్షణ క్రింద మనము కొనసాగుదాం.